గంజాయి తోటి పర్సు పోరగాళ్ళు చెడిపోతున్నారు చెప్పేది పోలీసు వాళ్ళే. మళ్ళీ ఈ గంజాయిని అమ్మేది కూడా పోలీసు వాళ్ళే. అంటే గింతనన్నా సిగ్గి లజ్జం ఉందా ఈ పోలీసు వాళ్ళకు? చూద్దాం మరి కథ ఏమన్నట్టుందో. ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో లెక్కలేలు ఉంటాయి. ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పబడుతుంది. కానీ ఈ మానవునికి ఎందుకోనుల్లా కోట్లు ఉన్నా కోరిక పుడుతుంది. అరే ఎన్నడు మారుతుందో ఈ మానవుని బుద్ధి. మరి ఏం దుర్రా ఏపీలో ఉండి ఊగసప్పుడు గంట కొలువు చేసుకోక ఏంది గాశారం పాడుపడం. వాళ్ళు ఉత్తమ మనుషులు కాదు పోలీసులు. రామసక్కని పోలీసులు. ఆ పోలీసులు అట గంజాయి 22 కిలోల గంజాయిని పట్నం తీసుకొచ్చి అమ్ముతుర్రట. అమ్మ ఏమన్నా లజ్జ సిగ్గి ఉందా ఈ పోలీసులకు? పాయ నువ్వట నేమట పట్నంలో ఎవరో తెలియగల పోలీసులు వీళ్ళని దొరకబట్టి వీళ్ళ దొంగతనం అంతా బయట వేసి బండారం అంతా ఇలా తీసిర్రు. ఇలా ఇది కథ చూడరు ఈ సుధపూసలు ఎట్లా ఉండరు. ఇదేమన్నా అందం సందం ఉందా? పోలీసులు రక్షణగా ఉండే పోలీసులే, సమాజాన్ని కాపాడే పోలీసులే, ప్రజలు పెడదోరిన పోకుండా, యువత పెడదోరిన పోకుండా నీతి మాటలు చెప్పే శుద్ధపూస పోలీసులే ఇలా ఈ రకంగా ఇంత పాపానికి ఇంత అన్యాయానికి ఒడిగడితే ఇక రేపు మరి పర్సు పొరగాలు ఏం చేయాలి? ఇంకా అని అనుకొస్తారు వీళ్ళ మీద మన్ను దుమ్ము పోసుకుంటారు జనాలు.